ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం అయ్య బాబోయ్ సలసల కాలిపోతుంది జ్వరం 120 ఉంటదేమో అంత జ్వరం ఎవరికి రాదు తెలుసా నీకేటి తెలుసు ఇదేదో పెద్ద జ్వరం లాగుంది అసలు మడిసి పిలిచినా ఉలుకు పలుకు లేదేటి కళ్యాణ్ గారు వచ్చేసాను నేనే రాముని చూడండి ఓసారి కళ్ళు తెరిచినాను చూడండి మాట్లాడండి డాక్టర్ గారి లేడా ఇక్కడే ఈ వీధి మలుపులోనే నన్ను పాలాడికి తీసుకెళ్ళు అమ్మో ఇప్పటికే చాలా సేపు అయింది చదువుకోకుండా అటు ఇటు తిరుగుతున్నానని మా అమ్మ కోపడుతోంది పైగా ఎగ్జామ్స్ కూడా బాబు ఈ ఒక్క పలికి నా మాటిను అంతగా అయితే మీ అమ్మగారితో నే చెప్తాలే సరే అయితే రా
మరేం భయం లేదు. ఇంజెక్షన్ చేశాను కదా, కొంచెం సేపట్లో మెలకు వస్తుంది. బాగా నీరసంగా ఉన్నట్టున్నారు. ఆవిడికి ఏది ఇష్టమైతే తీసుకోమని చెప్పండి. పాలు లాంటివి లేదా సగ్గుబియ్యం జావా ఏదైనా పర్వాలేదు. నేను ప్రిస్క్రైబ్ చేసిన మందులు టైంకి వేసుకోమనండి. నేను సాయంకాలం ఇంకోసారి వచ్చి చూస్తాను. అట్టాగి పర్వాలేదులే, నాకివ్వు. ఇక్కడే కదా, నేను వెళ్ళిపోతాను. ఇంజెక్షన్ చేశారుగా, జ్వరం తగ్గిందేమో. కళ్యాణ్ గురు, నేనే రాముని వచ్చేసాను. ఓ పాలి కళ్ళు తెరిచి చూడండి. నేనే, చూడండి వచ్చేసాను. అమ్మయ్య, మీకు మేలుకు వచ్చేసింది. నా కుంటి దడదలాడిపోయింది అనుకోండి. ఎప్పుడొచ్చావు? చాలా సేపు అయింది. వచ్చేసరికి మీరు నిద్ర అవుతున్నారు తెలుసా? అంత నిద్రలోనూ నన్నే పిలుస్తున్నారు. మీరు పంపించిన కుర్రాడు గుడికాడికొచ్చి నాకు ఈ సేవ అంతా చెప్పాడు. దాంతో కంగారుగా లగెత్తుకుంటూ వచ్చాను. ఎంత పిలిచినా మీకు మెలకు రాలేదు. అందుకే ఈ దిశవన డాక్టర్ గారు ఉంటారు కదా, ఆయన పిలుచుకొచ్చాను. ఆయన వచ్చి ఇండిషన్ వేశారు. మరి ఏం పర్వాలేదన్నారు. జ్వరం తగ్గిపోద్దన్నారు. మందులు టైంకి వేసుకోవాలన్నారు. ఇంతలోనే మీకు మెలకు వచ్చేసింది. ఇప్పుడు ఎట్టా ఉంది? ఏటైంది? ఇంకేటైనా బాధగా ఉందా? ఉంటే చెప్పండి, డాక్టర్ గారిని తీసుకొస్తాను. లేదు, నీ మంచితనానికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు. ఊరుకోండి, మీరు మరీను నిలబడే ఉన్నావే, అలా కూర్చో. ఊరుకోండి, నా సంగతి ఆలోచించకండి, మీ గురించి ఆలోచించండి. ఇంత జ్వరంలోనూ మర్యాదలు చేయాలా? మీదంతా అదో తీరు. ఇంతకీ మందులు ఏడున్నాయి? అల్మారా తెరువు, ఎదురుగా కనిపిస్తాయి. ఈయనా? అవే. ఇవన్నీ ఎట్టెట్ట వేసుకోవాలని చెప్పలేదే. నాకు తెలుసులే, అన్నీ ఒక్కొక్కటిగా తీసి వేసుకుంటాను. ఎట్ట వేసుకుంటారు? ఉండండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. మందులు వేసుకోండి. తర్వాత వేసుకుంటానులే రాము. అదంతా ఏం కుదరదు. మీరు అసలు సరిగా మందులు వేసుకోకే ఇంత జ్వరం వచ్చింది. లేకండి, ముందు మందులు వేసుకున్నాకే ఏదన్నా. వేసుకోండి.
ఇప్పుడు పడుకోండి. రోజులుగా మీరు గుడికి రాకపోతే ఏటైందో అనుకున్నాను. ఇంత జ్వరం ఉండబట్టి ఆడికి రాలేదు. ఆ కుర్రోడు వచ్చి చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే మాకెవరికి ఈ సంగతి తెలిసేది కాదు. మీ ఇంట్లో ఇంతమంది ఉన్నారు కదా, ఎవరితో అయినా కబురు పెట్టితే సరిపోయేదిగా. ఇవాళ పెట్టించానుగా. ఏటో మీదంతా అదో తీరు. రాము, ఏటో చెప్పండి. ఏటన్నా తింటారా? డాక్టర్ గారు పాలు గాని సగ్గు బియ్యం జావ గాని ఇమ్మన్నారు. అదంతా తర్వాత చూసుకోవచ్చులే, మా వాళ్ళున్నారు కదా. ఇప్పుడు ఏటైనా తీసుకోండి. నీరసంగా లేదు? లేదు, బాగా జ్వరం కదా, పెద్దగా ఆకలి లేదు. ఇప్పుడు ఇట్టాగే ఉంటది. ఏటి తినకపోతే నీరసం పెరిగిపోద్ది. నా మాటిని ఏటైనా తినండి. అలాగే తింటానులే, 1 గంటకి తింటాను. సరే, చెప్తే వినరు కదా. రాము, చెప్పండి. ఏటి ఆలోచిస్తున్నారు? చెప్పండి. ఏం లేదు. అదిగో మళ్ళీ ఏటో చెప్పపోతారు, మళ్ళీ ఆగిపోతారు. నాదంతా అదో తీరు కదూ. రాము, ఏమనుకోకుండా ఓసారి గుడికెళ్ళి దేవుడి కుంకుమ తీసుకురావా? దేవుడి కుంకుమ? అవును, నేను నిన్ను అడగాలనుకుంటున్నది అదే. దానికేం భాగ్యం, సీటికిలో తెస్తాను. ఇది చెప్పటానికి ఇంతలా ఆలోచించాలా? ఆ కుంకుమకి అందరూ నోచుకొని ఉండరు రాము, అందుకని. నీకు అర్థం కాదులే, నువ్వొకసారి గుడికెళ్ళి దేవుడి కుంకుమ తీసుకురా. సరే. అది తీసుకొచ్చి నుదుటిన పాపిడిలో ఉంచితే జ్వరం తగ్గిపోతుంది. నాకెప్పుడు జ్వరం వచ్చినా ఇలాగే చేస్తూ ఉంటాను. ఇప్పుడే అట్టుకొస్తాను. ఇదిగో సీటికిలో తెస్తానన్నాను, తెచ్చేశాను. తీసుకుని పెట్టుకోండి.
ఆగండి ఆగండి, నేను పెడతాను కదా. ఏటిది మళ్ళీ ఏటైంది? ఏం కాలేదు, చాలా ఆనందంగా ఉంది అంతే. ఈ రోజు కోసమే నేను ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్నాను. అసలు ఇదంతా జరిగిందంటే నమ్మలేకపోతున్నాను. అంతా జ్వరంలో కలగానే ఉంది. మళ్ళీ మీ మాటలు అర్థం కావడం లేదు. ఈ కుంకుమ కోసం ఈ అన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నానంటారేటి? అది నీకు అర్థం కాదులే. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని మాలాంటి వాళ్ళకి ఈ అదృష్టం కలగదు. ఏటో మీ గోల, రోజు గుడికొచ్చినప్పుడు దేవుడి కుంకుమ పెట్టుకుంటానే ఉన్నారు కదా. అది వేరు, ఇది వేరు. అది ఆ దేవుడి కుంకుమ, ఇది ఈ దేవుడి కుంకుమ. ఏటి ఏ దేవుడు? ఏం లేదులే, నువ్వలా స్టూల్ లాక్కుని కూర్చో. ఇప్పుడు నాకెందుకు మర్యాద? ముందు మీ ఒంటే ఎట్టా ఉందో చెప్పండి. మందులు వేసుకున్నారు కదా, కత్తన ఇంకా అనిపిస్తుందా? అన్నట్టు మర్చిపోయాను, పాలు తాగారా? ఎప్పుడు అబద్ధాలు చెప్పొద్దు. అబద్ధం కాదు, నువ్వు గుడికెళ్ళినప్పుడు పాలు తీసుకొచ్చి ఇచ్చారు, తాగాను. అట్టా అయితే సరే. నిజంగా రాము, నాకివాళ ఎంత ఆనందంగా తృప్తిగా ఉందో తెలుసా? చాలు, ఈ ఒక్కరోజు చాలు నా మొత్తం జీవితానికి. నిజంగా నమ్మలేకపోతున్నాను. ఇదంతా ఒక కలలాగా తెల్లారిపోకూడదు. నేను నిజంగా ధన్యురాల్ని. ఇంతసేపు బాగానే ఉన్నారుగా, మళ్ళీ ఇంతలోనే ఇదేటి? మళ్ళీ నిద్రలో అట్ట కలవరెత్తున్నారు. నాకిటు కంగారుగా ఉంది. నాకేం కాలేదులే, అంతా బానే ఉంది. నువ్వేం కంగారు పడకు. మా ఏనుబాబు ఎలా తొందరగా ఇంటికి వచ్చేస్తానన్నాడు. దారిలో ఏవో కొత్త బొమ్మలు కొనుక్కొచ్చి చూపెడతానన్నాడు. నేను వెళ్ళకపోతే అలుగుతాడు. ఆ సంగతి మర్చిపోయాను. నేను వెళ్ళొస్తాను. అప్పుడేనా? అవును, వెళ్ళకపోతే ఏనుబాబు ఊరుకోడు. అయితే సరే, నీ ఇష్టం, వెళ్ళు. మందులు ఈ టైంకి వేసుకుంటా ఉండండి. బాగా తిని కంటి నిండా కునుకు తీయండి. అలాగేలే, నా సంగతి నేను చూసుకుంటానుగా. అయినా నాకేం కాదు, ఇప్పుడు తగ్గిపోయింది. నువ్వు నిశ్చింతగా వెళ్ళు. మళ్ళీ రేపు ఎప్పుడైనా వస్తాలేండి. మీరు మాత్రం జాగ్రత్త. అలాగే.